మాల ఎంత అందంగా వచ్చిందో. ఇది చూడండి, ఎప్పుడు వైటే కాకుండా మధ్యలో గ్రీను వైటు కనిపిస్తా మాల చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి. ఇది పెట్టుకుంటే తలలో సూపర్గా అయితే ఉండిద్దండి చక్కగా. ముందు వీడియోలో వేణిమాల ఎలా కట్టాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎట్లా కట్టాలో, ఎట్లా పూలు ఎట్లా పట్టుకోవాలో, ఎట్లా తిప్పాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చూసి దీన్ని కూడా ఎలా కట్టాలో చూడండి ఒకసారి. చూడండి, మాల అయితే చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి. ఈరోజు సన్నజాజి పూలతోనూ పూల మాలలో వేసి కట్టుకుంటాం కదండి ఈ ఆకు. ఆ ఆకు రెమ్మలతోనూ వేణిమాల ఎలా వస్తుందో కట్టి చూద్దామండి. ఆకులు నేను ఇట్లా తుంపుకుంటున్నానండి. మా దగ్గర ఈ చెట్లు ఉంటే కొంచెం ఆకు తీసుకున్నామండి. ఇదిగో ఇట్లా తుంపుకుంటున్నాను ఆకులన్నిటిని. ముందుగా ఇలా తిరగేసి కట్టుకుందామండి. తిరగేసి కట్టుకుందాం. ఒక పువ్వు ఇలా పెట్టుకుని ఆకును కూడా ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకుని వేణిమాలకి ఎలా తిప్పుతామో అలా తిప్పుకుంటున్నాం. రౌండ్గా మాల తిప్పుకుందాం. ఒక ఆకు కింద నుండి ఈ యాంగిల్లో పట్టుకోండి మాల కట్టడానికి. ఇదిగోండి, ఈ కాడ కిందకి ఈ దారాన్ని ఇలా తీసుకొచ్చి ఇది కొంచెం ఇట్లా ఒక పక్కకి వేసుకోండి. ఈ దారాన్ని వేసుకుంటే మనకి మళ్ళీ చుట్టూ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇదిగోండి దారం ఇట్లా చుట్టూ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా తొక్కులు రౌండ్ ఇలా తిప్పేసుకోండి. వెంటనే ఫాస్ట్గా తిప్పుకుంటే పువ్వులు నలకుండా చక్కగా మాల వస్తుంది. ఫాస్ట్గా తిప్పేసుకోండి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా మాల. లాస్ట్కి ఇలా లాస్ట్ దానికి ఒక ముడి వేసుకోండి. ముడి వేసుకోవడానికి తర్వాత ఈజీగా ఉంటుంది. మాల ఎంత అందంగా వచ్చిందో. ఇది చూడండి, ఎప్పుడు వైటే కాకుండా మధ్యలో గ్రీను వైటు కనిపిస్తా మాల చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి. ఇది పెట్టుకుంటే తలలో సూపర్గా అయితే ఉండిద్దండి చక్కగా. చూడండి, మాల అయితే చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి. ఇది నా దగ్గర నేను నాటానండి. ఊరికే ఇలాంటిది ఉంటాయి కదండి, దాన్ని భూమిలో ఇట్లా నాటేస్తే చాలండి. ఊరికే 2-3 రోజులకే చక్కగా ఏర్లు వచ్చేసి బతికి గుమ్మటం వల్లే ఇంత ఆకు వచ్చిద్దండి. పూలలో వేసి కట్టుకోవచ్చు. చూడండి,
ఇది ఒక వెరైటీ, వైట్ గ్రీన్ కదండి. బర్త్డే ఫంక్షన్స్కి సాయంత్రం పూట్ల పిల్లలు వెళ్తూ ఉంటారు కదండి. ఈ పిల్లలకి చక్కగా జడ వేసి ఇది ఇలా వేణిమాల పెడితే ఎంత అందంగా ఉండిద్దోనండి. ఇవే కదండి పిల్లలకి.